నమస్కారం, నేను మీ అనూప్ సోనీని. ఇవాళ క్రైమ్ ప్యాట్రోల్ ఎపిసోడ్ లో ఒక కొత్త కేసుతో మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇవాళ ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. ఇదిగో రెడీ అవుతున్నాను. జస్ట్ 10 minutes ఇవ్వు. నువ్వు వచ్చేలోపు రెడీగా ఉంటాను. డోంట్ వరీ. ఓకే, బాయ్. నేను నీతో చెప్పాను కదా, ఎందుకు కష్టమన్నా కాల్ చేసి ఇబ్బంది పెడతావు? చూడు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు ఫోన్ పెట్టు. హలో, కముటియా పోలీస్ స్టేషన్. షిర్కే చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేయి, ఇక్కడికి ఎవరైనా రావడం వాళ్ళు ఏమైనా చూసారేమోనని, అలాగే ఫైరింగ్ శబ్దం ఏమైనా విన్నారేమో. అయితే పెనుగులాట జరిగి ఉండాలి. ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి తన నేల్స్ చెక్ చేయమని చెప్పు. అప్పుడు ఎవరైనా స్కిన్ ట్రేసెస్ దొరుకుతాయి. అలాగే ఇది డేటా రికవరీ కోసం పంపించండి. వచ్చే నెల మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారు సార్. ఒక అనాథ జీవితం మన కళ్ళ ముందుకి ఒకరి జీవితాన్ని తీసుకొస్తోంది. వాళ్ళ కళలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఆశలు అన్నీ మనకు జరుగుతున్నట్టుగానే వాళ్ళకి కూడా జరుగుతోంది. కానీ మనిషి రూపంలో ఉన్న ఒక జంతువు తన పిచ్చితనం వల్ల అన్నింటినీ లాక్కున్నాడు. హీనాని పట్టపగలు తన ఇంట్లోకి చొరబడి తనని అంతం చేశాడు. ఆ నేరస్తుడు ఎవరు? ఇదంతా ఎందుకు చేశాడు? హీనా మర్డర్ ఈ కేసులో ఒక ప్రారంభం మాత్రమే. కానీ పోను పోను ఒక పెద్ద చిక్కుముడి బయటపడింది. 2019లో జరిగిన అత్యంత క్రూరమైన నేరంగా ఈ సంభవం లిస్టులో చేరింది. నువ్వు నా భావాలతో ఆటలాడుకో, నేనేమీ దిగులు పడను. కానీ శత్రువుని క్షమించే గుణం నాకు అస్సలు లేదు. నువ్వు తెలియకుండా స్నేహం చేశావు కాబట్టి మరణం తప్పదు నీకు. నా గుండెల్లో ఎవరైనా గాయం చేస్తే వాళ్ళని ఈ లోకం నుంచి పంపించేస్తాను. దీన్నిప్పుడు నేను పోస్ట్ చేసేసాను. ఒక నాయకుడు ప్రజల దగ్గర ఎలా ఉండాలి? మా నాయకుడు ఎలా ఉండాలి? వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి!
వర్దిల్లాలి వర్దిల్లాలి వర్ధిల్లాలి! ఉండాలి! వర్ధిల్లాలి! మా నాయకుడిలాగా ఉండాలి! గణేష్ రావు మా నాయకుడిలాగా ఉండాలి! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! వర్దిల్లాలి వర్ధిల్లాలి! రేయ్, వర్ధిల్లాలి! ఎక్కడికి వెళ్ళారు? వర్ధిల్లాలి! ఏంట్రా నోటుకొచ్చింది మాట్లాడుతున్నావా? రే పోరా రే ఎవర్రా నువ్వు ఆ? ఏంట్రా ఆ? ఏంటి రే చేమ చేస్తావా నమ్మ చేస్తావా వేరా వేరా చూద్దాం కొట్టు కొట్టు చూద్దాం ఎవరో నీకు తెలుసా? సార్ ఈయన పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 బుల్లెట్లు తగిలాయి, ఒకటి కడుపులో ఒకటి చెస్ట్లో. మధ్యాహ్నం 2 to 5 లోగా ఇది జరిగింది సార్. ఏ గన్తో షూట్ చేశారో ఏమైనా తెలిసిందా? 132 రివాల్వర్స్. అంటే అతను తన సర్వీస్ రివాల్వర్తో కాల్చలేదు. రివాల్వర్తో షూట్ చేసేటప్పుడు దానికి సైలెన్సర్ ఫిక్స్ చేశారు, అందువల్లే శబ్దం ఎవరికీ వినిపించలేదు. తరరరా 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 తరరరా. రే సూపర్ రా శివ, ఏమున్నావురా నువ్వు. నీ యాక్టింగ్ గురించి ఇంకేం చెప్పాలి. నీకు విషయం తెలుసా, మా అమ్మ కోరిక కూడా ఇదే, నేనొక పెద్ద హీరోని అవ్వాలి. నాకు కూడా ఒక కల ఉంది తెలుసా, నేను నిన్ను పెద్ద స్క్రీన్ లో చూడాలని, ఇలా డిషం డిషం చేస్తుండగా. నువ్వు అచ్చం మా అమ్మలాగే ఉన్నావు మమ్మీ. ఛీ పిచ్చోడా, నేను మీ అమ్మనా? లేకపోతే ఏంటి, నువ్వు కూడా మా అమ్మలాగే ప్రేమ చూపిస్తున్నావు కదా. సరేలే, నాకైతే ఆ వీడియో పంపించు, మా ఇద్దరిది. ఆ వీడియోస్ అన్ని మెసేజ్లు పంపకూడదు, ఎవరైనా చూసారా? అరే ఏం అవ్వదు, నేను చెప్తున్నా కదా, పంపించు. పంపిస్తాను. రేయ్ ఏం చేస్తున్నావు? దీన్ని జాగ్రత్తగా పెట్టు. ఇంతకీ ఏంటిది? నీ ఇల్లు పేలిపోవడానికి ఇదేం బాంబు కాదు. ఎందుకు దిగులు పడుతున్నావు? నేను చెప్పింది మాత్రం చెయ్యి, నేను తర్వాత కలుస్తాను. అలాగే. అక్క వెళ్ళొస్తాను. రోజంతా ఊరు తిరగడమే పని. ఫోన్ బ్యాటరీ ఒకటి. సంధ్య, ఏ సంధ్య, ఆ చార్జర్ తీసుకురా. నీ ఫోన్ ఇవ్వు, నేను త్వరగా ఫోన్ చేసుకోవాలి. అరే అక్కడే ఛార్జింగ్ పెట్టాను కదా. నా కూతురు పెద్ద లక్ష్యంతోనే కాన్పూర్ నుంచి ఇక్కడికి వచ్చింది. అమ్మా నన్ను వెళ్ళనివ్వు. ఇక్కడ ఉంటే నేను ఏమీ చేయలేను. నేను ముంబైకి వెళ్తే గొప్ప అమ్మాయిగా మారుతాను. నువ్వెందుకింత మొండి పట్టుదల పడుతున్నావు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? మీకే బాగా తెలుసు, నేను ఆకాశంలో ఎగరాలి, ఎయిర్ హోస్టెస్ అవ్వాలి. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి. నిజంగానే మన మంచి అమ్మ. తనకి విరోధులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలీదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నా దగ్గర దాచేస్తుంది. నేను తనని తిడితేనే ఒకే ఒకటి చెప్తుంది, అమ్మా నేను నీతో చెప్పానంటే నువ్వు బాధపడతావు అని. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. వచ్చే నెల తనకి పెళ్లి చేయాలని కూడా అనుకున్నాను. అనికేతనికి హీనాకి మధ్య అంతా సవ్యంగానే ఉందా? సార్ ఇద్దరం మేము ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నాం. త్వరగా పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాం సార్. హీనా సంతోషంగా ఉంది. దీన్ని టేస్ట్ చేసి చూడు. కారంగా ఉందే. టేస్ట్ ఉందని అబద్ధం చెప్పావు కదా. నువ్వు ప్రేమగా వంట చేశావు, ఇంకేం చెప్పమంటావు? ఆహా సో స్వీట్. నన్ను పెళ్లి చేసుకుంటావా కీనా? ఏమైంది బేబీ, ఎందుకు నీ ఏడుస్తున్నావు? దీన్ని ఓకేని అనుకోవచ్చా? మీ ఇద్దరి మధ్య ఎటువంటి టెన్షన్స్ లేవా? హీనా మర్డర్ జరిగిన 20 నిమిషాల తర్వాత ఎందుకు నువ్వు పోలీసుల్ని కాంటాక్ట్ చేశావు? నాలుగుకి నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళావు, కానీ 4:24కే నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాతే నువ్వు పోలీసులకి ఫోన్ చేశావు. ఆ 20 నిమిషాల పాటు నువ్వు ఇంట్లో ఏం చేశావు? కీనా, కీనా నేను వచ్చేసాను. లేట్ అవుతుంది, త్వరగా రా.
కీనా నిన్నే త్వరగా రా, లేట్ అవుతోంది. కీనా. సరే, అప్పుడు టీవీలో ఏ ప్రోగ్రాం వస్తోంది? ఏంటి? అదే, నువ్వు టీవీలో 20 నిమిషాలు ఏం ప్రోగ్రాం చూసావు? టీవీలో నేను ఇలా కూడా జరిగిండొచ్చు కదా. నువ్వు ఇంట్లోపలికి వెళ్ళావు, నీకు హీనాకి మధ్య మాట పెరిగి గొడవ జరిగింది. దాంతో నీకు కోపం వచ్చింది, గొడవ పడ్డావు. తర్వాత నువ్వు గన్తో షూట్ చేశావు. సార్ అసలు అలాంటిదేం జరగలేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. అలాగే నేను ఎందుకని షూట్ చేయాలి? అదే కదా నేను అడుగుతున్నాను, ఎందుకు షూట్ చేశావు? నీ అంతటి నువ్వే చెప్పు, లేదంటే సాక్ష్యాలు నిజం చెప్పేస్తాయి. భయపడద్దు, నీ పని అయిపోతుంది. ఇలా చూడు, కరెక్ట్గా పని చేయి. పార్టీ పేరు చెడగొట్టకూడదు. అదిగో నా చిరుతపులి వచ్చింది. రా 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 రా. అద్భుతం, ఇప్పుడు మీ చిరుత పెద్ద స్టార్ అయిపోయారు. రే రే రే, నీ వీడియో తీరా. బాబాయ్ ఆ, ఇచ్చారండి. ఓ, చాలా సూపర్గా ఉందిరా. చాలా దారుణమైన వ్యక్తి సార్. ఇవ్వు, నా సిస్టర్కి ఎలాంటి వీడియోస్ పంపించాడో చూడండి. తను నా సిస్టర్ సార్. అతని నంబర్ చెప్పు. అరే, ఈ ఫోన్ ఒకటి. సారీ బాబాయ్, నేను చూస్తాను. హలో. హలో శివ, పిఎస్ఐ షిర్కే, షాముటి పోలీస్ స్టేషన్. కాస్త త్వరగా స్టేషన్కి వస్తావా? ఆగండి, పోలీస్ స్టేషన్ లో ఏంటి మీ గొడవ? శివ అంత చేయడు సార్. కొడతావా? కొట్టు. నేను నీ వీడియోనే తీస్తున్నాను, నీతో పాటు అందరి వీడియోలు కూడా తీస్తున్నాను తెలుసా. పోలీస్ స్టేషన్ లో కొడుతుంటే పోలీసులు చూస్తూ నిలబడ్డారు. నోర్మై, పనికి మాలిన వీడియోలు తీస్తూ పోలీసులు ఏం చేయాలో నువ్వు మాకు చెప్తున్నావా? నేను లోపలేసి లాఠీతో 4 ఇచ్చానంటే అప్పుడు తెలుస్తుంది నీకు. సార్, సౌండ్ తగ్గించు. సార్, నేనేమి పనికి మాలిన వాడిని కాదు. నన్ను ఎందుకు లోపలేస్తారు? నేనేం తప్పు చేశాను సార్? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, బై మిస్టేక్ అయి ఉంటుంది సార్. నేను అక్కకి ఇలాంటివి ఏమైనా పంపిస్తానా? మీరు చూడండి, సంజయ్ లవ్, సంజయ్ సిస్సు. నేను ఈ వీడియోని నా లవర్కి పంపిద్దాం అనుకున్నాను, సంజయ్కి. మా అక్క పేరు కూడా సంజయ్ సార్, కాబట్టి పొరపాటుగా తనకి వెళ్ళిపోయింది. సార్ అబద్ధం ఆడుతున్నాడు. ఏంటక్క, నేను ఈ విషయంలో అలా చేస్తానని నీకు అనిపిస్తుందా? నువ్వు మర్చిపోయావా? నువ్వు మేకప్ వేసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు చిన్న కుర్రాళ్ళంతా నీకు సైట్ కొడుతుంటే వాళ్ళని అడ్డుకున్నది ఎవరు? నేను అడ్డుకున్నాను, వాళ్ళకి బుద్ధి చెప్పాను. మర్చిపోయావా? నేను నీకంటే చిన్నోడిని. నాన్న చనిపోయిన తర్వాత నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదిగో నీ పక్కనే ఉన్నాడే నీ మొగుడు. మూసుకో, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సార్, ఇతను నన్ను ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నాడు. అలా చేస్తే నా పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుకి మార్చుకోవచ్చని. నేను ఎంత చెప్పినా మీరు నమ్మరనుకోండి, ఎందుకంటే మీకు సాక్ష్యాలు కావాలి కదా. ఇప్పుడే నిరూపిస్తాను. సంజయ్ రమ్మన్నారు కదా, తను వచ్చి మీకు ఆధారం చూపిస్తుంది. సార్, అదిగోండి, తనే. సార్ వాడు నిజంగా చెప్తున్నాడు. సార్, నేనే చెప్పాను వీడియో పంపించని. సార్, శివ ఇలాంటి నీచమైన పనులు అసలు చెయ్యడు. మీరెవరు? నేను మినిస్టర్ కొడుకుని. ఇతనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. తన పొరపాటునే పంపించుంటాడని నాకు అనిపిస్తోంది. తను అనుకోకుండా పొరపాటున మీకు వచ్చేసింది. ఇది మీ కుటుంబ వ్యవహారం అయినా సరే నేను చెప్తున్నాను, అలాంటి వీడియోలు ఏమీ చేయకూడదు. పొరపాటున అవి బయటకు వచ్చాయంటే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాగే సార్. రే పంకజ్ మామా, మన స్నేహం ఎప్పటికీ మారదురా. సూపర్ స్టార్, కూర్చోరా వెళ్దాం. ఈసారి నెత్తి మీద పెట్టుకుంటున్నారా? ఈయన ఆ అరుణ్కి కుక్కలాగా మారిపోయాడు. అపోజిషన్ లీడర్ కొడుకుతోనే సారి తిరుగుతున్నారు, శత్రువుతో. ఏంట్రా వాడు పిచ్చాడు? పద పంకజ్. షిరికే, ఈ అనికేత్కి గండిలస్తో కానీ లేదా హిస్టరీ చీటర్తో కానీ ఏదో సంబంధం ఉందేమో కనుక్కో. అలాగే హీనా ఇంకా అనికేత్ ఫోన్ డీటెయిల్స్ సంగతి ఏమైంది? సార్, ఇద్దరి ఫోన్ డీటెయిల్స్ వచ్చాయి. సార్, ఈయన కాల్స్లో ఎలాంటి సస్పీషియస్ లేదు, అన్నీ నార్మల్ కాల్సే. సార్, ఈ అనికేత్ కొద్ది రోజులుగా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇదిగో తన పేరు కోయిన్. నువ్వు అనికేత్తో చాలా ఎక్కువగా మాట్లాడేదానివి. వాడు నా మంచి దోస్తే. అలా అని మరీ అంతసేపా? హీనాకి ఆ విషయం తెలుసా? అవును. నీ స్నేహం వల్ల హీనా ఏమాత్రం ఫీల్ అవ్వలేదా? ఖచ్చితంగా లేదు. ఇన్ఫాక్ట్ తను నా మంచి ఫ్రెండే. మరైతే తనెందుకు నీకు అసలు కాల్ చేయలేదు? ఇది హీనా కాల్ రికార్డ్. అది మా మీటింగ్ ఎప్పుడు పార్టీలోనే అయ్యేది. తర్వాత మాట్లాడాలైతే అనికేత్ ఫోన్లోనే మాట్లాడేవాళ్ళం. మేం పోలీసులం. మాతో ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటి వేళతో సహా ఆధారాలు సేకరిస్తాం.
ఎరా పంకజ్, ఒంటరిగా పార్టీ చేసుకుంటున్నావా? సరే మరేం పర్లేదు, గ్లాసు ఢీ కొడితే వెంటనే వీడియో తీసేయచ్చు. కానివ్వు. రే ఇలా చూడు, నా శత్రుతో చేతులు కలిపి ఇప్పుడు నా వెనకాల తలొప్పుతున్న వెంట చెత్తనా కొడక. రే పంకజ్, నీకన్నా పిచ్చి పట్టిందా? నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవా? నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా సరే నువ్వు మళ్ళీ మర్చిపోయి మామూలుగా మారిపోతున్నావు. చిన్న వయసులో అయితే స్నేహం అది ఇది మాట్లాడుతూ ఉండేవాడివి, స్కూల్లో కాలేజీలో స్నేహం గొప్పదనే వాడివి, పెద్ద అయ్యాక శత్రువులో చూస్తున్నావు. ఏమైందిరా? వాడు ఇప్పుడు ఇంకొకరితో కలిసి పార్టీ చేసుకుంటాడనా? రే పంకజ్, రే వదిలేయరా, అన్నీ మర్చిపో. మన లైఫ్లో వాడు మనతో పాటే ఉండేవాడురా, వాడు కూడా మనకి చాలా మంచి ఫ్రెండ్ కదా. అలాంటప్పుడు నువ్వెందుకురా అనవసరంగా వాడి గురించి టెన్షన్ అవుతున్నావు? జరిగినవన్నీ మర్చిపో, మళ్ళీ వాడితో ఫ్రెండ్షిప్ చేద్దాం. నువ్వు చెప్పింది నిజమే కదరా. సరే నన్ను క్షమించు, నీకు వీడియోనే కదరా తీయాలి, తీ. రే త్వరగా తీయరా. ఒక నిమిషం ఉండు. ఇదిగో ఒక పెగ్గు వేసి అలా రిలాక్స్ అవ్వరా. ఊళ్ళోకి రాని. రే నేను చెప్తున్నాను కదా, ఒకటి లేపు, కొట్రా. ఇప్పుడు మొదలు పెడదామా? తీ. స్టార్ట్ చేద్దామా? మా ఫ్రెండ్షిప్ ని అసలు ఎవ్వరూ అడ్డుకోలేరు. మాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడితో కలిసి మళ్ళీ ఇంకో వీడియో పెడతాం. అరే మిత్రులకే మిత్రులం రా మేము ఎప్పటికీ విడిపోని ప్రాణ స్నేహితులం. చాలా ఏంట్రా? అయినా మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. రే ఏంట్రా ఇది? ఎందుకు మొహం అలా పెట్టుకుంటున్నావు? మళ్ళీ పంకజ వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తానంటున్నాడు కదా, నువ్వేంటి ఇంకా విలన్ లాగా తన చేయి నరికేయాలనుకుంటున్నావు? రే పదరా, ముందులాగే మనం ఫ్రెండ్స్ లా కలిసి ఉందాం. నీకు ఫ్రెండ్షిప్ కావాలా? అయితే ఫ్రెండ్షిప్ పెంచేద్దాం. పద, ముందులో పార్టీ చేసుకుందాం అడవిలో. ముగ్గురి స్నేహానికి తిరిగే లేదు. కానీ ఒకటి, నువ్వు నాకు పని చేయాలి. సార్ అనికేత్ కాల్ రికార్డ్స్లో హిస్టరీ షీటే లేదు. మన వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తున్నారు సార్. అనికేత్ గన్ సప్లయర్ కాంటాక్ట్లో లేడు సార్. కొన్ని రోజుల ముందు ఇతను డ్రగ్ డీలర్ని పట్టుకున్నాడు. అతని పేరు భీమా అనుకుంటాను. భీమా ఒంటరిగా ఉంటాడు. ఇద్దరికి క్రాస్ ఫైరింగ్ జరిగింది. పోలీస్ రికార్డ్స్ ప్రకారం భీమా గన్ని సీజ్ చేయలేదు. అవును సార్, నేనే సార్ కాల్చింది. ఆ గన్ ఎక్కడుంది? సబ్ ఇన్స్పెక్టరు అనికే కాంబ్లే ఆయనే ఉంచుకున్నారు. నువ్వు నోరు తెరవకుండా ఉండాలి, నోరు తెరిచావంటే నీ పని అయిపోతుందని చెప్పాడు సార్. వీడిని తీసుకువెళ్ళు. సార్ అనికేతను అడిగితే మనకు విషయాలన్నీ తెలుస్తాయి. ఏం ప్రయోజనం లేదు, వాడు అంగీకరించడం, పైగా గన్ రికార్డు కూడా లేదు. నువ్వు పని చేయి షిర్కే, అనికేత్ విషయంలో ఎన్ని ఆధారాలు దొరుకుతాయో అవన్నీ సేకరించు. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా దీని వెనక వాడి హస్తం ఉంటుంది. సార్ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ జీవితంలో ఏమీ నచ్చడం లేదు, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీ కొడుకు చాలా గొప్ప పని చేయబోతున్నాడు. నన్ను ఆశీర్వదించమ్మా. మిత్రులారా, మా అమ్మ ఆశీర్వాదం మాత్రమే కాదు, మీ ఆశీర్వాదం కూడా కావాలి. మీకు కూడా మీ అమ్మ మీద ప్రేమ ఉంటే నన్ను విష్ చేయండి. అలాగే మీ స్నేహితులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. హే మై లవ్, ఇప్పుడే నేను ఈ పోస్ట్ చూశాను. చాలా మంచి పని చేస్తున్నావు నీ ఫ్రెండ్స్తో. నువ్వు అన్నిటికన్నా ముందు నేను నీకు విష్ చేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్. స్నేహం ఎప్పటికీ వర్ధిల్లాలి. సార్ ఈయన మొబైల్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి సార్, చూడండి. ఈ ఫోటోని ఆర్తేనే ఆవిడ పంపింది. ఎస్ సార్, నేనే ఫొటోస్ని హీనాకి పంపించాను. అంటే అనికేత్ హీనాని చీట్ చేస్తూ వస్తున్నాడా? సార్ ఆ విషయం నాకు తెలియదు, కానీ కోయల్ తన గర్ల్ ఫ్రెండ్ అని అనికేత్ ఎప్పుడు కూడా తనతో చెప్పలేదు. తను జస్ట్ నార్మల్ ఫ్రెండ్ అనే చెప్పాడు. కానీ ఒకటి, హీనాకి తన మీద సందేహం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్షిప్కి మించి చాలా క్లోజ్ అయ్యారు. ఒకరోజు పార్టీలో హీనా నన్ను అడిగింది, కానీ అప్పుడు తెలియకుండా నేను కూడా నిజం చెప్పేశాను. తనకి అనికేత్కి వ్యతిరేకంగా చెప్తున్నానని అపార్థం చేసుకుంది. అబద్ధం చెప్తున్నాను అనుకుంది. అందువల్ల నువ్వు ప్రూఫ్ కోసం అనికేత్ ఇంకా కోయల్ పాత ఫోటోలు పంపించావు. ఉండేది
కోయల్ నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఉండేది. అలాగే నేను ఈ విషయాన్ని కూడా హీనాతో నేను దాచాను. అప్పుడే కదా నువ్వు హీనాని పెళ్లి చేసుకోగలవు, అలాగే కోయల్తో టైం పాస్ చేసుకోగలవు. కాదు సార్, మీరు నన్ను తప్పుగానే అనుకుంటున్నారు. నేను జస్ట్ ఏంటి? ఇలా చూడండి సార్, హీనా నా విషయంలో పొసెసివ్గా ప్రవర్తించింది సార్. ఒకవేళ నేను ఈ కారణం వల్లే తనని ఎక్కువగా ప్రేమించుండొచ్చేమనిపిస్తుంది. నాకు ఒక విషయం బాగా తెలుసు సార్, కోయల్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం తనకి తెలిస్తే గనక అప్పుడు మొత్తాన్ని మారిపోతాయి, నా పిల్లలు అప్పుడు ఖచ్చితంగా వాసిపోతాయి. అందుకే నేను అది ఇష్టపడలేదు. కోయల్ నిజంగానే ఒక మంచి అమ్మాయి. ఇప్పుడు మేమిద్దరం జస్ట్ ఒక ఫ్రెండ్స్ అంతే, మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ని కాపాడుకోవడానికి లవర్ని దూరం చేశావు. సార్ నేను అసలు అలా ఏం చెయ్యలేదు సార్. ఇలా చూడు, హీనాని ఏ గన్తో అయితే షూట్ చేసావో ఆ గన్ నీ దగ్గరే ఉంది. సార్ మీరు అసలు ఏమంటున్నారు? నిజం అదే. భీమని అరెస్ట్ చేసిన తర్వాత ఆ గన్ నీ దగ్గరే నువ్వు పెట్టుకున్నావు. సార్ నాకంతా ఇప్పుడే అర్థమవుతుంది. ఇదంతా ఆ వీవా పనే కదా సార్, వాడు మనుషులతోనే ఈ పని చేశాడు. నేను భీమతో ఈ బిజినెస్ ఆపేశాను సార్. నా మీద కక్ష సాధించడం కోసమే తను ఆ అమ్మాయిని హత్య చేశాడు. నువ్వు పోలీసు వాడివి, మేం కూడా పోలీసు వాళ్ళమే. మేము నిజాన్ని బయట పెట్టాలనుకుంటాం. నిజమేంటో మేం కనిపెట్టి తీరుతాం. ఈ శివగాడు ఉన్నాడే, వాడు ఏం చేస్తున్నాడు? వాడికి ఫోన్ చేయి. ఇదిగో వచ్చేసాడు రా, హీరో వచ్చాడు. ఎక్కడ పోయావు? వీడియో తీస్తూ ఉన్నావా ఏంటి? ఐటెం తీసుకురమ్మన్నా తీసుకొచ్చావా? సందేహాలు ఏమైనా ఉన్నాయా? రేయ్, తుపాకీతో అక్కడ పనేంట్రా? నిన్ను మర్డర్ చేయాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? భయపడ్డాడు చూసావా? ఈరోజు అడవిలో పార్టీ చేసుకోబోతున్నాం. అక్కడ అడవి జంతువులు ఉంటాయి కదా, అవి మనల్ని వేసేయడానికి ముందు మనం వాటిని. పద. నేను రాను. ఏమైంది? అది నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకే మీరు వెళ్ళండి. ఇలా భయపడుతున్నాడు తిరిగి పంద. స్నేహానికి తిరుగులేదు. మావా ఒక పెగ్గు వేసి హాయిగా రిలాక్స్ అవ్వరా. తాగుతూ ఉండు, మేము చేసుకొడుతూ ఉంటాం. అదే ఇప్పుడు మజాగా ఉంది. ఇదిగోరా. ఏట్రా మందు అయిపోయిందా? పార్టీ మొత్తం అంతా మటాష్ అయిపోయింది. ఇలా ఉండకు. ఈ ఒక్క రోజుతో పార్టీ అయిపోతుందా ఏంటి? నువ్వు రారా, మనం వెళ్ళి కొనుక్కొద్దాం. రా. నువ్వు ఇక్కడే ఉంటా, మేము వచ్చేస్తాం. అన్నే వదిలి వెళ్ళిపోతారేంట్రా? వెళ్ళిపోకండ్రా. రే ఎప్పుడు నా మాట విన్నా? సరేరా, పడిపోయాడు మళ్ళీ. నిల్చోలేకపోతున్నావురా. నువ్వు ఇక్కడే ఉండు, మేము వచ్చేస్తాం. నిద్రపోకో. కాసేపు అలాగే నిద్రపో. వదిలేరా. ఇక్కడే ఆపో 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 ఆపో. రే అలా సైరీస్ కూడా తీసుకో. త్వరగా పార్సల్ చేయమను. నేను వెళ్ళి మందు తీసుకొచ్చేస్తాను. త్వరగా త్వరగా కానీ. మామ చూసావా, వాడు దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడా? చూసావా? రే లేవరా. చూసావా ఏం తీసుకొచ్చామో? వీడిని కూడా మనతో పాటు తీసుకెళ్లాలని ముందే చెప్పానుగా. ఎలా కప్పుకొని నిద్రపోతున్నాడో చూడు. లేరా ఇంకా. స్నేహం అనే పేరుతో అతన్ని మోసం చేసింది ఎవరు? అరుణ లేదా శివానా? లేదంటే ఎవరు ఊహించని విధంగా అక్కడ ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడా? పంకజ్ గురించి ఏదైనా తెలిసిందా? లేదు సార్, పొద్దున్నుంచి మేము అతను చూడలేదు. ఏంట్రా వాడు ఫోనే తీయట్లేదే? సార్ అన్నని అన్ని చోట్ల వెతికాను, కానీ అతను నాకు ఎక్కడ కనిపించట్లేదు. నేను వాడితో చెప్పానే లాలాతో మాట్లాడి డీల్ ఫినిష్ చేయమని. ఫోన్ అసలుకే వెళ్ళట్లేదు. నానా చూడండి, వీడియో షేర్ అయింది. పంకజ్ గణేష్ కొడుకుతో అడవిలో ఉన్నాడు. నానా ఈ ఏరియా ఏది? వాడిని కిందకి దించండి. పంకజ్ చెప్పరా. పంకజ్ ఎక్కడా? సార్ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు సార్. చెప్పరా అంటే? తెలియదు సార్, నిజంగా తెలియదు. పార్టీ చేసుకున్నారు. అడవిలోనే కూర్చున్నారు సార్. పంకజ్ మీరందరూ కాస్త వెనక్కి వెళ్ళండి, తర్వాత మాట్లాడతాను మీతో. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. చెప్పండి సార్. అది అరుణ్ ఇక్కడికి వచ్చాడు సార్. పంకజ్ అండ్ శివ అందరూ ఇక్కడే ఉన్నారు సార్. శివానా? శివ ఎవరు? శివ పొరపాటుగా సిస్టర్కు వీడియో పంపాడు సార్.
శివ ఏమీ చెడ్డవాడు కాదు సార్. మన స్టేషన్ కూడా వచ్చాడు కదా సార్. అరుణ్, పంకజ్, శివ అందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. నేను కూడా వాళ్ళతోనే ఉన్నాను సార్. ఇవాళ శివ ఇక్కడికి వచ్చాడు సార్. వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాడు సార్. అది నీకెలా తెలుసు? ఇవాళ పార్టీకి నేను కూడా రావాల్సింది. ఎందుకు రాలేదు? అది నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, అందుకే రాలేదు. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి. సార్, ఈ అరుణ్ మీద నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు. ఇంతకు ముందు ఒక అతన్ని గాయపరిచాడు సార్. గుండు వరుసకుపోవడం వల్ల తను తప్పించుకున్నాడు సార్. పోలీస్ కేసు కూడా జరిగింది. మన దగ్గర ఆధారం లేవు కాబట్టి వదిలేశాము. ఆ వ్యక్తి కూడా కేసుని తిరిగి వాపస్ తీసుకున్నాడు. ఆ సామాన్లన్నీ ఫోరెన్సిక్ పంపించు. ఆ గ్లాస్ బాటిల్ అన్నీ కూడా. అలాగే అరుణ్ ఇంకా శివ వాళ్ళని స్టేషన్కి రమ్మని చెప్పు. ఇలా చూడండి, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మీ అబ్బాయి ఎక్కడున్నాడో ఆ విషయం మాత్రం చెప్పండి. ఏదో పని మీద ఢిల్లీకి వెళ్ళాడు. ఆ వీడియో పోస్ట్ చేశాడు కదా మరి? అది ఎప్పుడో తీసిందై ఉంటుంది. అరుణ్ ఏం చేయలేదు సార్. శివనే చంపుంటాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు నీ తమ్మును కాపాడుతున్నావు? సార్, వాడే చంపుంటాడు. పంకజ్కి బుల్లెట్ తగిలింది కదా, శివ దగ్గర ఇదిగో ఎంత పెద్ద గన్ ఉంది సార్. సార్ అక్కడికి పొద్దునే బయలుదేరారు. ఎందుకండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు చూసినా ఆలవంటే ఎందుకు వెళ్తుంటారు? ఏయ్! నువ్వు నా పెళ్ళానివే కదా, కానీ వాడి వైపు మాట్లాడుతున్నావు. రేయ్! 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 మళ్ళీ మా అక్కని కొట్టేవే అనుకో, గన్లో ఉన్న బుల్లెట్లన్నీ నీ తల్లో దించేస్తాను. అతని దగ్గర ఏ గన్ ఉంది? అది నాకు తెలియదు సార్. ఎప్పుడు చూసినా వాడికి వీడియో తీయడమే పని సార్. ఇదిగో కావాలంటే ఇది చూడండి. చూడండి సార్. సార్, శివ, అరుణ్ ఇద్దరు ఇంట్లో లేరు సార్. వాళ్ళిద్దరు ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. శివ దగ్గర గన్ ఉందని వాళ్ళ మామ చెప్తున్నాడు. ఆ గన్ను చూపించి ఆయన్ని కూడా బెదిరించాడట. పార్టీ కూడా ఆ గన్నుతోనే వెళ్ళాడట. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఈ వీడియో పోస్ట్ చేశాడు. మిత్రులారా, మా అమ్మ ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదాలు కూడా కావాలి. వీడు మంచి విషయాల గురించే కదా మాట్లాడుతున్నాడు. సార్, కొలికలు చెప్పేదాన్ని చూస్తే ఇతను పంకజ్ని శివాని కలపాలని చూశాడు. మనం దీన్ని వేరే యాంగిల్లో చూద్దాం. శివ పంకజ్ని హత్య చేసి ఒక మంచి పని చేద్దాం అనుకున్నాడు. షిర్కే గుర్తుందా, తను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తను ఒక రకమైన ఇంపల్సివ్ పర్సన్ లా కనిపించాడు. తన దగ్గర గన్ను కూడా ఉంది. నాకు తెలిసి పార్టీలో పంకజ్కి శివకి గొడవ జరిగి ఉండాలి. దాంతో అతన్ని చంపేశాడు. నువ్వు పంచి అరుణ్ ఇంకా శివ వాళ్ళ ఇంటి మొబైల్స్ని నువ్వు సర్వేలెన్స్లో పెట్టు. సార్, పంకజ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. వాట్? ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఈ రెండు మర్డర్స్కి కనెక్షన్ ఉంటుందా? ఆ కనెక్షన్ ఏమై ఉంటుంది? నాకు శివ తెలీదు, అరుణ్ కూడా తెలీదు. బాగా ఆలోచించి చెప్పు. సార్, నాకు బాగా గుర్తుంది. అరుణ్, శివ అనే పేర్లో నాకు అసలు ఎవరూ తెలియదు సార్. అయితే ఎవరో నిన్ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారంటావు, అంతే కదా? అది చెప్పలేం సార్. ఎవరైనా సరే చేయొచ్చు. బీమా కూడా చేయొచ్చు సార్. చూడు, బీమా రికార్డ్స్ని బట్టి ఏది రుజువు కావడం లేదు. అంటే నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తను హీనాని మర్డర్ చేయలేదు. అందువల్ల కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాను, ఒకవేళ నువ్వు బీమా దగ్గర గన్ తీసుకున్నావా? అవును సార్, నేను భీమా దగ్గర నుంచి ఆ గన్ని లాక్కున్నాను. ఆ గన్ని నేను హీమాకి ఇచ్చాను సార్. నేను అసలు ఆ గన్ని ఎందుకు హీమాకి ఇచ్చానంటే, నేను ఆ గన్ని అసలు అది నేను నా దగ్గర పెట్టుకోలేను సార్. ఆ తర్వాత ఆ గన్తో నువ్వు హీనాని హత్య చేసేసావు. నన్ను నమ్మండి సార్, నేను హీనాని హత్య చేయలేదు. నన్ను నమ్మండి సార్, నేను చేయలేదు. నువ్వు నిజం చెప్తున్నావా లేక భయంతో చెప్తున్నావా? ఒక్క విషయం తెలుసుకో, అరుణ్, పులకిత్, శివ విషయంలో నీకు సంబంధం ఉందని తెలిసిందనుకో, నువ్వు తప్పించుకోలేవు. పోయేవాడు పోతాడు, కానీ మళ్ళీ తిరిగి రాలేడు. ఎక్కువ పాపాలు చేయకండి మిత్రులారా, ఎప్పటికైనా పాపం పండుతుంది. సార్, శివ ఈ వీడియో పోస్ట్ చేశాడు నాసిక్ నుంచి. ఆ తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ శివకి హీనాకి ఏదైనా కనెక్షన్? అందులో 3ంటికి మాత్రమే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. అందులో 4వ గ్లాస్ క్లీన్గా ఉంది సార్, కానీ అందులో విస్కీ ఉంది సార్. నలుగురు కలిసి డ్రింక్ చేయడానికి కూర్చొని ఉండొచ్చు, కానీ ఫింగర్ ప్రింట్స్ 3లోనే ఉన్నాయి సార్. 4వది క్లీన్గా ఉంది కదా. అలాగే ఒక 4వ గ్లాస్ కూడా ఉంది. ఎవరైనా ఆ గ్లాసుని ఇదిగో ఇలాగే పట్టుకుంటారు కదా, అప్పుడు వేలిముద్రలు దీనికి అంటుకుంటాయి. కానీ ఎవరైనా గ్లాసుని ఇలా గనక పట్టుకున్నారంటే
వాళ్ళ వేలిముద్రలు దొరకడం చాలా కష్టం. మీరే ఉంటారు సార్. ఓ నాలుగో వ్యక్తి ఎవరై ఉంటారు? అతనే ఒంట్లో బాగోలేదని చివరిలో హ్యాండ్ ఇచ్చినవాడు. నాకేమొద్దు, నీ చేత్తో ముట్టుకున్న నేనేమి తీసుకోను. రే ఏంట్రా ఇదే, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తను నా భార్యరా. అయితే ఏమైంది? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని నీతో ముందే చెప్పాను కదా, అయినా చేసుకున్నావు. అలానే నా ధర్మాన్ని నేను వదులుకోవాలంటావా? బయటికి పోరా, ఇక్కడి నుంచి బయటికి పో. జాగ్రత్తగా విను, మళ్ళీ ఇంటికి వచ్చేవనుకో చంపేస్తా. ఐసి. అయితే శివాని కొట్టడానికి పంకజ్కి ఏదో ఒక కారణం ఉంది. అలాగే నీకు కూడా ఆ మోటివ్ ఉంది. ఎందుకంటే అరుణ్ ఇంకా పంకజ్ గొడవ పడ్డానికి కారణం నువ్వు. అందరి ముందు పంకజ్ నిన్ను చంప మీద కొట్టాడు. దాంతో నీకు కోపం వచ్చుంటుంది. అందుకే పార్టీకి పిలిచినప్పుడు రానని నువ్వు చివరిలో తప్పించుకున్నావు. కానీ సరైన సందర్భాన్ని ఉపయోగించుకుని తనని హత్య చేశావు, ఎవరికి సందేహం రాకుండా. సార్ లేదు సార్, నేను అలా అంతా చేయలేదు, నిజమే చెప్తున్నా. మరైతే ఎందుకు పార్టీకి వెళ్ళలేదు? ఎందుకంటే చాలా భయపడిపోయి ఉన్నాను. అదే ఎందుకు? సార్ ఆ రోజు పార్టీకి వాడు గన్ను తెచ్చాడు, అందుకే. అంటే శివ అరుణ్కి గన్ ఇచ్చాడా? సార్ అరుణ్ శివకి గన్ పెట్టుకోమని చెప్పాడు, కానీ పార్టీకి వెళ్ళినప్పుడు తిరిగి తీసుకున్నాడు సార్. చిరికే పార్టీ జరుగుతున్నప్పుడు గన్ అరుణ్ దగ్గర ఉంది. అలాగే పంకజ్కి అరుణ్కి గొడవ కూడా జరిగింది. ఒకవేళ అరుణే పంకజ్ని హత్య చేసి ఉండొచ్చు కదా. సార్ గన్ ఎవరి దగ్గర ఉంటే ఏంటి? వాళ్ళలో గొడవ జరిగిండొచ్చు, శివ వచ్చి వాళ్ళని షూట్ చేశాడేమో. ముందు పుల్కిత్ మొబైల్ లొకేషన్ ఏంటో తెలుసుకో. నాకేమనిపిస్తోందంటే అరుణ్, పుల్కిత్ ఇంకా శివ ఈ ముగ్గురులోనే ఎవరో పంకజ్ని హత్య చేశారు. పేరు చెప్పినంత కరెక్ట్గా జరగాలి, అర్థమైందా? హలో, ఒక్క నిమిషం, మీరు వెళ్ళండి, వస్తాను. ఇప్పుడు చెప్పు. నాన్న నన్ను ఎలాగైనా బయటికి తీసుకురండి. సార్ శివ, పుల్కిత్, అరుణ్ వీళ్ళ కాల్ లిస్టు లొకేషన్ వచ్చింది సార్. శివ, అరుణ్ ఇద్దరు అక్కడే ఉన్నారు సార్, కానీ పుల్కిత్ లేడు సార్. ఒకవేళ పుల్కిత్ కావాలనే మొబైల్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. చిరికే ఈ అరుణ్, శివ ఇంకా పుల్కిత్. కానీ మన ముందు ఉన్న సస్పెక్ట్స్ అరుణ్, శివ, పుల్కిత్, అనికేత్ ఇంకా భీమా. సార్ ఆ శివ కూడా చాలా విచిత్రమైన వ్యక్తి. గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడో ఉంది సార్. నేను అతని కాల్ రికార్డ్స్ అంతా చెక్ చేశాను. కాల్ రికార్డ్స్లో చాలా మంది అమ్మాయిల నంబర్స్ ఉన్నాయి. తను ఎవరితో ఎక్కువగా మాట్లాడాడో వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. వాడైతే చాలా మంచోడు సార్. అలాంటి వాడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు సార్? మేము ఒకరికొకరు బాగా డీప్గా లవ్ చేసుకుంటున్నాం. మా లవ్ గురించి తను వాళ్ళ ఇంట్లో చెప్పబోతున్నాడట. తను చాలా మంచివాడు సార్. వాడు చాలా మంచివాడే. ఎంతో మంది అమ్మాయిల్ని నేను ప్రేమించాను, కానీ నాకు నిజమైన ప్రేమ ఒక్క అమ్మాయే ఇచ్చింది. నన్ను ఎవరైతే మోసం చేశారో, నన్ను చేతగాని వాడు అన్నారో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే: సిద్ధంగా ఉండండి. ఎవరికి తెలుసు, తర్వాతి గురి మీరు కూడా కావచ్చు. ఎవరైతే నన్ను మోసం చేశారో వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఎవరికి తెలుసు, తర్వాతి నెంబర్ మీదే కావచ్చు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. శివ దగ్గర గన్నున్న విషయం తెలిసింది, సో అతను ఎవరినైనా చంపొచ్చు. అతనికి వ్యతిరేకంగా చాలా మంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం మొదలు పెట్టారు. శివ వల్ల వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అన్నారు. పంకజ్, షీనా విషయంలో పోలీసులకి అసలు ఏ క్లూ దొరకలేదు. హలో, షిర్కే సార్. సార్ అరుణ్ వైఫ్ అక్కడికి వెళ్ళారు. చెప్పండి సార్. ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరు సార్. అక్కడే ఉండరా సార్. ఆగండి సార్. సార్, అతన్ని ఏం చేయకండి సార్. సార్ ఇక్కడికి పారిపోతావు. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, నేనేమి చేయలేదు సార్. ఇల్లు సెర్చ్ చేయండి. సార్ నేను చెప్పేదంతా నిజం సార్, నేనేం చేయలేదు. చేయకపోతే గన్ ఎలా వచ్చింది? సార్ నేను భయపడిపోయాను సార్. పంకజ్ నాతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఆశపడుతున్నట్టు శివ చెప్పాడు. అప్పుడు నేను భయంలో ఉన్నాను సార్, నన్ను అడవికి తీసుకెళ్లి చంపేస్తాడని. అందుకే నేను ఆ పార్టీలో తాగలేదు సార్. పంకజ్ని నువ్వే కదా హత్య చేశావు? లేదు సార్, నేను పంకజ్ని చంపలేదు.
నేను శివతో బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాను సార్. సార్ నాకు తెలిసి శివాని పంకజ్ని చంపుండాలి సార్. సార్ శివ ఎలా హత్య చేస్తాడ్రా? గన్ నీ దగ్గర కదా ఉంది. నిజమేంటంటే నువ్వు శివాని స్టాల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు. నేను చెప్పేదంతా నిజం సార్, నేను చంపలేదు సార్. అయితే నువ్వెందుకు గన్ని శివాకి ఇచ్చేశావు? ఒకసారి పొరపాటుగా ఒక వ్యక్తిని షూట్ చేశాను సార్. బుల్లెట్ వాడిని టచ్ చేసి వెళ్ళింది. అది పెద్ద కేసు అయింది సార్. ఆ విషయం ఏని కూడా తెలుసు సార్. అందుకే నేను భయంతో ఆ గన్నిని శివ దగ్గర ఉంచాను సార్. శివ ఇప్పుడు ఎక్కడున్నాడు? నిజంగానే నాకు తెలియదు సార్. నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికే ప్లాన్ చేసి పంకజ్ని చంపేశావు. అలాగే నువ్వు హీనాని కూడా చంపేశావు. లేదు సార్, నిజంగానే పంకజ్ని చంపలేదు. ఇంకా హీనా ఎవరో కూడా నాకు తెలియదు సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. నువ్వు నిజం చెప్పడం లేదు. మన పద్ధతిలో వీడి నుంచి నిజాన్ని ఎలాగైనా రాబట్టండి. సార్ సార్ నేను నిజం చెప్పేస్తాను సార్. ప్లీజ్ సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ షిరికే, ఇతని గన్ని బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్కి పంపించు, మ్యాచ్ చేయమని చెప్పు. అలాగే ఆ శివ, వాడు ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నాడు. అతని పాత ప్రొఫైల్ ఏదైనా ఉందేమో చూడండి, చెక్ చేయండి. ఓకే సార్. సార్ అరుణ్ దగ్గర ఉన్న గన్తో మర్డర్ జరగలేదు సార్. అయితే పంకజ్ని హీనాని ఏ గన్తో మర్డర్ చేశారు? స్నేహం ప్రేమ విషయానికి వస్తే కొంచెం స్వార్థంగా ఉండడంలో తప్పేమీ లేదు. సార్ శివ సోషల్ మీడియాలో నేను పాత అకౌంట్ని చెక్ చేశాను. ఒక అకౌంట్లో తను ఈయనతో కనెక్ట్ అయి ఉన్నాడు సార్. ఇలా చూడండి. ఓ బాగుంది. ఐ లవ్ యూ. నువ్వు నాకు బాగా నచ్చావు. కానీ ఆ తర్వాత హీనా తనని బ్లాక్ చేసేసింది. అవును సార్, వీళ్ళు చాట్ చేసింది చదివాను. చూడండి, హీనా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది. ఒక రోజుకు 2-3 సార్లు మెసేజ్ చేసింది. కానీ శివ మాత్రం తరచుగా చేస్తూనే ఉన్నాడు. శివ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి సార్, కొద్దిసేపటి ముందు శివ ఈ వీడియో అప్లోడ్ చేశాడు. ఇది క్యాబ్ నెంబర్. దాని ఓనర్ ఎవరో కనుక్కో. ఎక్కువ దూరం వెళ్ళి ఉండడం. అలాగే ఈ వీడియో ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడో కూడా తెలుసుకో. ఓకే సార్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సార్ శివ క్యాబ్ లొకేషన్ దొరికింది. గోవా హైవేలో ఉన్నాడు. అదిగో ఆకారే, దాన్ని ఓవర్టేక్ చెయ్యి. రేయ్ దిగరా, శివ దిగో. అరే దిగో. సంధ్య, హా? నువ్వు బయటకు వెళ్ళు. శివా నేను ఇలా వదిలేసి నేను వెళ్ళిపోను. చూడు, నీ కడుపులో జూనియర్ శివ పెరుగుతున్నాడు. వాణ్ణి బాగా పెంచితే చాలు. వెళ్ళు. లేదు శివ. నువ్వు దిగు. శివ విను. నువ్వు బయటకు వెళ్ళు. దిగమంటున్నాను కదా. శివ ఏయ్ వదిలేండి. శివ, పంకజ్ని హీనాని నువ్వే కదా చంపావు. పంకజ్ని హీనాని నేనే హత్య చేశాను. నువ్వు బండి దిగో. దిగో. నాటకాలు ఆడుకో, బండి దిగో. అమ్మ, నీ కొడుకు నీ దగ్గరికే వచ్చేస్తున్నాడు. నీ దగ్గరికి వస్తున్నాను. మీ అందరికీ నా చివరి వీడ్కోలు. శివా! శివా! సార్ లోపల ఒక బ్యాగ్ దొరికింది సార్. అందులో లెటర్ ఉంది. నేను అందరినీ ప్రేమించాను, కానీ అందరూ కూడా నన్ను మోసం చేశారు. పంకజ్ నన్ను కుక్కలా చూశాడు. అవసరం లేనప్పుడు నన్ను కాలితో తన్నేవాడు, అవసరమైనప్పుడు దగ్గరికి తీసుకునేవాడు. అందువల్లే నేను తనని హత్య చేశాను. కానీ హీనా తనని ప్రాణంగా ప్రేమించాను. 5 సంవత్సరాల క్రితం తనకి నేను ప్రపోజ్ చేశాను. కానీ తను ఏం చేసింది? నన్ను బ్లాక్ చేసింది. మధ్యలో కలుసుకున్నప్పుడు, హీనా గుర్తుపట్టావా? లేదు. ఎవరు మీరు? శివా, నువ్వు నన్ను బ్లాక్ చేసేసావు. ఎందుకు? నిన్ను పిచ్చోళ్ళలాగా నేను ప్రేమిస్తున్నాను. నీకేమైనా పిచ్చే కింద? ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? అసలు ఎవరు నువ్వు? అయితే ఇంకా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఛీ! ఎవరి మీద చేపెట్టావు? దూరంగా ఉండు. దాంతో నా మతి చెడిపోయింది. తన మీద 15 రోజులు కన్నేసి ఉంచాను. ఎవరైతే నన్ను హర్ట్ చేస్తారో నేను వాళ్ళని హర్ట్ చేస్తాను. ఓ భలే,
నన్ను గుర్తుపట్టావా? నా చెంప మీద కొట్టావు కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు నన్ను షూట్ చేయాలనుకుంటున్నావు? నీ ప్రేమలో పడి ఎప్పుడో చచ్చిపోయాను. బయటికి వెళ్ళు, లేదంటే కాల్చుతాను. నన్ను చంపదు. చావంటే నాకు చాలా భయం. నన్ను క్షమించు. ఎప్పుడైనా నువ్వు షూట్ చేసావా? నన్ను చంపొద్దు. బుల్లెట్ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా? అది ఈరోజు నువ్వు అనుభవించు. నన్నే చెంప మీద కొడతావా? మనసారా ప్రేమించిన తనే నన్ను షూట్ చేయాలనుకుంది. నా చెంప మీద కొట్టింది. ఇప్పుడు చెప్పండి, నేను తనని హత్య చేసి తప్పు చేశానంట? ఒకరిని ఇష్టపడడం, ఒకరి కోసం ప్రాణాలని వదిలేయడం, ఇంకొకరిని లవ్ చేయడం, నిజానికి ఇదొక మంచి రిలేషనే కదండి. అది ఎప్పుడంటే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అంతగానే ఇష్టపడినప్పుడే. ఇక్కడ హీనా అనికేత్ని ఇష్టపడింది. అనికేత్ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. ఆ కోపంతోనే శివ తనని చంపేశాడు.